everybody, welcome back to my YouTube channel. సో చూసారు కదా నా చుట్టూ ఫుల్ మొక్కలు ఉన్నాయి. సో నేను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనకు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, హీట్ బాగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇంట్లో కొన్ని ఆక్సిజన్ జనరేట్ చేసే ప్లాంట్స్ పెడదామని ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ ఈ స్టోర్ మనము మాదాపూర్ నుంచి వస్తూ ఉంటే కుకట్పల్లి ఫ్లైఓవర్ దిగాక లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. ఇవన్నీ మొక్కలే, మనకి దాదాపుగా కొన్ని కిలోమీటర్స్ వరకు ఉన్నాయి ఇవన్నీ. సో నేను ఇక్కడికి వచ్చాను అనమాట, కొన్ని మొక్కలు తీసుకుందామని. ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాను, ఇంకా కూడా సెలెక్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది ఇక్కడ అంతా తిరుగుతూ ఉంటే. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను ఏం తీసుకున్నానో ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. ఇది ఏంటంటారు జీజీ ప్లాంట్ అట ఇది. సో ఆక్సిజన్ 24 hours జనరేట్ చేస్తుంది. దీన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి హాయిగా మంచి గ్రీనరీ ఉంటుంది, ప్లస్ మంచి ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుంటాయి ఇంట్లో. మనకి ఇది మహారాష్ట్ర నుంచి వస్తుందట. సో ఇది తర్వాత ఇంకోటి ఇక్కడ స్నేక్ ప్లాంట్ ఉంది. స్నేక్ ప్లాంట్ కూడా ఆక్సిజన్ బాగా ఎమిట్ చేస్తుంది. సో నేను అది కూడా ఒకటి తీసుకున్నాను, ఇది ఒకటి తీసుకున్నాను, ఇంకా చూస్తున్నాను. అండ్ మనీ ప్లాంట్ మా ఇంట్లో ఆల్రెడీ ఉంది. మనీ ప్లాంట్ ఏంటంటే మనకు కొంచెం మెయింటెనెన్స్ కూడా ఫ్రీగానే ఉంటుంది, వాటర్ ఒకటి పోస్తే చాలు. కానీ మా ఇంట్లో యాక్చువల్లీ ఎక్కువ శాతం ప్లాంట్స్ అన్ని మా అమ్మ ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మా అమ్మ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి తరిగిన కూరగాయల పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని వాటర్లో సోక్ చేసి ఆ వాటర్ని తీసుకొచ్చి మొక్కలకు పోస్తుంది అనమాట. సో వాటికి ఏంటంటే మంచి ఏమంటారు బూస్టింగ్లా ఉంటుంది. సో ప్లాంట్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట అమ్మకి. సో ఈరోజు అమ్మ కోసమని కూడా కొన్ని ప్లాంట్స్ కొంటున్నాను నేను. ఇవి ఇందాక నేను తీసుకొచ్చిన ప్లాంట్స్ ఒక్కొక్కటిగా తీసి బయట పెట్టుకుంటున్నాను. తీసి వీటికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. నేను తులసి మొక్కలు కూడా తెచ్చుకున్నాను ఒక 2. ప్లాంట్స్ని బేసికలీ ఇంట్లో ఎక్కువగా నేను ఇందాక చెప్పినట్టు మా అమ్మ ఎక్కువ టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే తనకి చాలా ఇంట్రెస్ట్, అమ్మకి చాలా ఇంట్రెస్ట్ ప్లాంట్స్ పెంచడము. సో తను ఏం చేస్తుందంటే చాలా వరకు అమ్మ ఉంటాయో ఏవైనా కూడా లైక్ అరటికాయ తొక్కు అవన్నీ కలెక్ట్ చేసి
ఒక వాటర్లో, ఒక చిన్న గిన్నెలో వాటర్లో వేసి పెడుతుంది. పెట్టి ఏం చేస్తుందంటే ఆ వాటర్ అంతా ఫిల్టర్ చేసి కొంతసేపు ఏమంటారు ఆ పొట్టులో ఉన్న ఎసెన్స్ ఏవైతే అన్నీ ఉంటాయో అవన్నీ వాటర్లోకి వచ్చాక ఆ వాటర్ అన్నీ తీసుకొచ్చి మొక్కలకి పోస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ కూడా వేస్తుంది. ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇంట్లో మల్టీవిటమిన్స్ అవి వేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో. బేసికలీ ఇప్పుడు మనం కూడా మల్టీవిటమిన్స్ అవి వేసుకుంటున్నాం కదా. ఆ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఎప్పుడైనా మనకి అప్పుడప్పుడు ఎక్స్పైర్ అయిపోయి ఒక 10 days అవుతుంది, అలాంటి ట్యాబ్లెట్స్ మనం వేసుకోకపోయినా వాటన్నిటిని కొంచెం ఇలా పౌడర్ చేసి మొక్కలకు వేస్తే కూడా చాలా బాగా వాటికి ఏమంటారు బాగుంటుంది, చాలా బాగా గ్రో అవుతాయి. మన ఇప్పుడు బయట అమ్మే మెడిసిన్స్ కన్నా కూడా ఇవన్నీ మనం ఇంట్లో వాడే చిన్న చిన్న టిప్స్ అనమాట. కొన్ని ఇన్స్టాగ్రామ్లో కొంతమందిని ఫాలో అవుతూ ఉంటాము, వాళ్ళు ఫాలో అయ్యేలా టిప్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఈ మనీ ప్లాంట్ ఇదంతా కూడా అమ్మే చాలా వరకు గ్రో చేసింది. ఇవన్నీ చాలా ఇష్టం. సో ఇలా అంతా పాకిస్తూ ఉంటుంది వాటిని. సో మీరు ఇది కూడా చూసినట్లయితే మనకి పాత కాలంలో ఉండేవి ఇలాంటివి, మన ఈ బొంతలు అంటారు కదా, మన అప్పట్లో బియ్యానికి వచ్చే సంచులు ఇవి. బియ్యానికి వచ్చే సంచుల్ని మేము ఏం చేసామంటే ఒక న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికని ఈ బొంతలన్నీ నేను తీసుకొని ఇలా కుట్టి ఇలా ఒక పెద్ద కర్టన్లా చేసామన్నమాట. ఇదేంటంటే ఈవినింగ్స్ ఎప్పుడైనా మనకి ఈవినింగ్స్ ఆర్ ఆఫ్టర్నూన్స్ స్పెషల్లీ లంచ్ అయిపోయాక ఒక చిన్న యాక్టివిటీ ఉంటుందన్నమాట. మాకు ఏంటంటే బకెట్ని తెచ్చి వాటర్ పెట్టుకొని దీని మీద ఇలా మొత్తం జల్లేస్తే మనకి కూలింగ్ ఎఫెక్ట్ దాదాపు 1 entire day ఉంటుంది. జస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు ఇలా తడుపుకుంటూ ఉంటే ఏంటంటే మనకి సమ్మర్ అంతా మనకి ఇప్పుడు పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళు ఏసీ కన్నా కూడా హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి అంటే ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్రెడీ 2nd year అనమాట. నేను దీంతో ఇంట్లో ఒక మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు ఉల్లిపాయ సంచులు అవి కూడా ఇప్పుడు ఇందులోనే వస్తున్నాయి, మనకి ఇలాంటి మెటీరియల్లోనే వస్తున్నాయి. సో ఇది తెచ్చి ఇలా కుట్టేసుకుంటే హ్యాపీగా వాటర్ వేసుకొని తడుపుకొని మంచి చల్ల ఎఫెక్ట్ ఇవ్వచ్చు అనమాట. కూలింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఏసీ కన్నా కూడా ఇది చాలా బాగుంది న్యాచురల్గా అది. సో నాకు ఈ ప్లాంట్స్ అన్నీ కొనడానికి 800 rupees అయింది. సో ఇదేంటంటే ఇది తమలపాకు చెట్టు. ఇది నేను ఎందుకు తెచ్చానంటే బేసికలీ పచ్చి తమలపాకు నవిలితే దీని బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. మనకి ఫ్లమ్ ఉన్నా జలుబు ఉన్నా ఏది ఉన్నా సరే ఇది కట్ చేసేస్తుంది అనమాట. మొత్తం ఇలా ఏమంటారు ఆ ఫ్లమ్ని కట్ చేసేస్తుంది, దగ్గు దగ్గర నుంచి. దిస్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ మెడికల్ ఏమంటారు వాల్యూస్ ఇన్ ఇట్. అసలు చాలా బాగా పనిచేస్తుంది. ఊరికే ఇలా తెంపుకొని నవిలేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దానికోసం అని కూడా ఇది తెచ్చాను, ఎప్పటి నుంచో తెద్దాం అనుకుంటున్నాను, వెళ్ళాను కాబట్టి తెచ్చేసాను. ఇది జీజీ ప్లాంట్. ఇది 24 hours ఆక్సిజన్ ఎమిట్ చేస్తుంది. ఏంటంటే దీనికి మహారాష్ట్ర నుంచి వచ్చింది ఇది. సో ఇంట్లో మనకి సమ్మర్లో వేడికి కాస్త ఫ్రెష్ ఎయిర్ అది రావడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ తులసి డెఫినెట్లీ మనకి ఇంట్లో కావాలి. సో నేను 3 తులసిలు తీసుకున్నాను. 2 లక్ష్మీ తులసి, 1 విష్ణు తులసి తీసుకున్నాను అనమాట. ఇదేమో స్నేక్ ప్లాంట్. అండ్ ఇదేమో నిమ్మకాయలు వస్తాయి, నిమ్మ చెట్టు. ఇది నిమ్మ చెట్టుతోటి ఉండే స్పెషల్ ఇదేంటంటే దాని స్మెల్ ఒకటి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మంచి ఏమంటారు మనకు ఒక మంచి ఫీల్ వస్తుంది, ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అండ్ నిమ్మ ఆకుల్ని మనము ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు. ఎలా అంటే డెఫినెట్లీ నిమ్మకాయ మనకు చలవ చేస్తుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే నిమ్మ ఆకుల్ని మనము బటర్ మిల్క్ అది చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ నేను ఇది తెచ్చుకున్నాను కాబట్టి ఈ సమ్మర్ అంతా హాయిగా మంచి నిమ్మకాయతో సంబంధించిన లస్సీ ఆర్ బటర్ మిల్క్ తాగొచ్చు. యాక్చువల్లీ బటర్ మిల్క్ తాగొచ్చు. సో సో ఇవన్నీ ప్లాంట్స్ ఇదంతా ఇప్పుడు నేను ఇవన్నీ ప్లాంట్ చేయాలి. ప్లాంట్ చేశాక ఇది ఒక ఫోటో నేను మీకు పెడతాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా సమ్మర్లో ఎలా ఉండొచ్చు అనే టిప్స్ మీకు ఏమైనా తెలిస్తే, అంటే ఆక్సిజన్కి పిల్లలకి సంబంధించిన టిప్స్ ఏవైనా తెలిస్తే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను డెఫినెట్లీ ఫాలో అవుతాను. అండ్ మీరు కూడా సమ్మర్ చాలా హైడ్రేటెడ్గా ఉండండి, ఎండలు చాలా ఎక్కువైపోయాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి కబుర్లు. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.